ఈ న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు 7 రకాల అధిక పెన్షన్స్. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈపీఎఫ్ఓకి నెలవారీగా జమ చేసే ప్రతి ఒక్కరికి పదవీ విరమణ తర్వాత పెన్షన్ లభిస్తుంది. ఇది మనందరికీ తెలుసు. కానీ ఈపీఎఫ్ఓలో ఎన్ని రకాల పెన్షన్లు అందుబాటులో ఉన్నాయో చాలా మందికి తెలియదు. ఈపీఎఫ్ఓలో 7 రకాల పెన్షన్లు ఉంటాయి. ఇవి ఈ పీఎఫ్ సభ్యుడిని మాత్రమే కాకుండా అతని కుటుంబాన్ని కూడా ఆర్థికంగా రక్షిస్తాయి. అవేంటో మనం ఇక్కడ తెలుసుకుందాం. 58 ఏళ్లు నిండిన తర్వాత సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ ప్రయోజనం లభిస్తుంది. పదవీ విరమణ తర్వాత ఈపీఎఫ్ఓ చందాదారులు సాధారణంగా 58 సంవత్సరాల వయసులో ఈపీఎస్ పెన్షన్కు అర్హులవుతారు. సాధారణంగా ఈపీఎఫ్ఓ 58 సంవత్సరాల వయసు నుండి ఈపీఎస్ పెన్షన్ను అందిస్తుంది. కానీ ఒక సభ్యుడు పదవీ విరమణకు సంబంధించిన షరతులను నెరవేర్చి 58 ఏళ్లకు ముందే పదవీ విరమణ చేస్తే అతను 50 ఏళ్ల తర్వాత కూడా ముందస్తు పదవీ విరమణ పొందవచ్చు. కానీ ముందస్తు పదవీ విరమణ సమయంలో ఈపీఎఫ్ఓ సభ్యులకు చెల్లించే పెన్షన్ తగ్గుతుంది. ఈపీఎఫ్ఓ సభ్యుడు అకాల మరణం చెందితే మరణించిన సభ్యుని జీవిత భాగస్వామికి ఈపీఎఫ్ఓ ప్రతి నెల వితంతు పెన్షన్ అందిస్తుంది. ఈ పెన్షన్ మరణించిన సభ్యుని పిల్లలకు ఈపీఎస్ 95 కింద మరణించిన సభ్యుని ఇద్దరు పిల్లలు 25 సంవత్సరాల వయసు వరకు నెలవారీ పెన్షన్కు అర్హులు. ఒక ఈపీఎఫ్ఓ సభ్యుడు అతని భార్య ఇద్దరూ మరణిస్తే అటువంటి పరిస్థితుల్లో వారి 25 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న ఇద్దరు పిల్లలు అనాథ పెన్షన్కు అర్హులు. ఈపీఎస్ నిబంధనల ప్రకారం వారి సేవా కాలంలో శాశ్వతంగా లేదా పూర్తిగా వైకల్యం పొందిన సభ్యులకు వైకల్య పెన్షన్ అందుతుంది. అలాంటి సందర్భాలలో 10 సంవత్సరాల పాటు పెన్షన్ నిధికి సహకరించడానికి. దీని అర్థం ఒక సభ్యుడు 2 సంవత్సరాలు ఈపీఎస్కి చందా చెల్లించినప్పటికీ అతను ఈ పెన్షన్ను పొందేందుకు అర్హులు అవుతారు. ఈపీఎఫ్ఓ సభ్యునికి జీవిత భాగస్వామి లేదా పిల్లలు లేకపోతే ఈపీఎఫ్ఓ సభ్యుడు మరణించిన తర్వాత ఈ పెన్షన్ అతను నామినేట్ చేసిన నామినీకి చెల్లించవచ్చు. ఒక ఈపీఎఫ్ఓ సభ్యుడు తన తల్లి, తండ్రి ఇద్దరిని నామినీగా నామినేట్ చేసి ఉంటే వారిద్దరికీ స్థిర వాటా ప్రకారం పెన్షన్ మొత్తం లభిస్తుంది. నామినీగా మరొకరిని నియమిస్తే మొత్తం నామినీకి చెల్లిస్తుంది. దీర్ఘకాల సర్వీసు ఉన్న ఈపీఎఫ్ఓ చందాదారులు అధిక పెన్షన్ పొందవచ్చు. ఒక ఉద్యోగికి ఎన్ని ఎక్కువ సంవత్సరాలు సర్వీసు ఉంటే వారి పదవీ విరమణ ప్రయోజనాలు పెన్షన్ మొత్తం అంత ఎక్కువగా ఉంటుంది. ఈపీఎఫ్ఓ సభ్యులు ప్రతి నెల కొంత మొత్తాన్ని వారి ఈపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. కంపెనీ కూడా అంతే మొత్తాన్ని చెల్లిస్తుంది. అయితే దీనిలో కొంత భాగం ఈపీఎఫ్ఓ ఖాతాకి, ఒక భాగం ఈపీఎస్ ఖాతాకి వెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.